బాధ్యతలు నిర్ణయించే కమిషన్ అధికారాన్ని కూడా సమర్థించారు. సెక్షన్ 8B ప్రకారము అవకాశం కల్పించకపోవడం వంటి చిన్న చిన్న సాంకేతిక ప్రొసీజర్ అంశాలపై మరి కోర్టు పరిగణలోకి తీసుకొని ఈ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వీళ్లపై తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవద్దని మాత్రమే చెప్పింది. ఎక్కడ కూడా జడ్జిమెంట్లో వాళ్ళకి నిర్దోషులని కానీ అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అదేవిధంగా పిటిషనర్కు నివేదిక ప్రతిని అందించకుండా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ప్రచురించడం పట్ల చట్ట విరుద్ధం. ఇది దురుద్దేశపూర్వకంగా పక్షపాతంతో చేసిన చర్యగా ప్రకటించాలని కోర్టును కోరింది. మరి సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తుందని ప్రకటించాలి. అయితే అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత పిటిషనర్లకు ప్రతులు అందించినందున ఈ అభ్యర్థనపై కోర్టు ఏ విధంగా స్పందించలేదు. మరి ఇది కోర్టులో జరిగిన వాస్తవం, కోర్టు ఇచ్చిన తీర్పు వాస్తవం. 102 పేజీల జడ్జిమెంట్లో మరి టిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటారేమో కానీ ఒక చిన్న ప్రొసీజరల్ టెక్నికల్ ఇష్యూ పాయింట్అవుట్ చేసి తప్పితే తతిమే అన్ని విషయాలని కోర్టు సమర్థించింది. ఈరోజు మరి క్యాబినెట్లో అడ్వకేట్ జనరల్ గారు మొత్తం జడ్జిమెంట్ కాపీ, ఆ తర్వాత లీగల్ రోడ్ మ్యాప్ ఫార్వర్డ్, ఆప్షన్స్ టు బిఫోర్ ద గవర్నమెంట్ అన్ని విషయాల్లో బ్రీఫ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో నిర్ణయం ఏం జరిగిందంటే మరి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, నేను ఇరిగేషన్ మంత్రిగా, శ్రీధర్ బాబు గారు కూర్చొని మరి ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన అభిషేక్ సింఘ్వి గారిని, అడ్వకేట్ జనరల్ గారిని ప్రత్యేకంగా సమావేశమై మరి తదుపరి మా లీగల్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో అది మేము డిసైడ్ చేయబోతున్నాము.